హౌసింగ్ పాలసీని తీసుకురావాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో శాటిలైట్ టౌన్షిప్లను నిర్మించనుంది. ఈ రెండు రోడ్ల మధ్య సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో భూములు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ టౌన్షిప్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు నుంచి 500 కోట్లు, రాజ్య స్వగృహ కార్పొరేషన్ నుంచి మరో 600 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు కూడా ఈ ప్రాజెక్టులను ఆమోదించి రుణాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ప్లాన్లో వివరించారు. టెండర్లు పిలిచి పీపీపీ పద్ధతిలో ఈ టౌన్షిప్ల నిర్మాణం చేపట్టి మార్కెట్ ధరల కంటే తక్కువకు ఇండ్లను అందుబాటులో ఉంచనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల కోసం హై ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కాలనీలను ప్రభుత్వం నిర్మించింది. ఇదే తరహాలో ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్లను నిర్మించనున్నారు. వీటితో పాటు కేపీహెచ్బీ 4th ఫేజ్ లో ఎల్ఐజీ క్వార్టర్స్ కుందన్బాగ్ లో శిథిలావస్థకు చేరుకున్న